శ్రీ గురుభ్యో నమః. వృశ్చిక రాశి జాతకులకి 2025 మే 21వ తేదీ బుధవారంతో ప్రారంభమై 31వ తేదీ శనివారంతో అంతమయ్యేటువంటి మే నెల చివరి 11 రోజుల్లో ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 3 పాయింట్లలో తెలియజేయబోతున్నాను. ముందుగా ఒక చిన్న గమనిక. రాబోయేటువంటి నెల జూన్ నెల 7వ తేదీ నుంచి జూలై నెల 28వ తేదీ వరకు, జూన్ 7 నుంచి జూలై 8 వరకు ఉన్నటువంటి టోటల్ పీరియడ్, ఒక విధంగా జూలై అనుకోండి, 2 months మీరు చేసేటువంటి ప్రతి విషయము, నిద్రలేస్తారు, పళ్ళు తోముకుంటారు, కాఫీ, చాయ్, ఏదో రకరకాల డ్రింక్స్ తాగుతుంటారు, వంట చేస్తుంటారు, వ్యవసాయం చేస్తుంటారు, ఆఫీసులకు పోతుంటారు, వస్తుంటారు. మీ నిత్య జీవితంలో టోటల్ అడ్మినిస్ట్రేషన్లో ఏదన్నా చిన్నపాటి మార్పులు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అనుకూల మార్పుల, వ్యతిరేక మార్పులు అనొచ్చు. ఇవి అనుకూల మార్పులుగా ఉండవు, కొద్దిగా కష్టపడాలి. మీ లైఫ్ అడ్మినిస్ట్రేషన్ మీద ప్రత్యేకంగా ఒక వ్యతిరేక గ్రహస్థితి రాబోతున్నది. దాన్నే పిశాచ యోగము అంటారు. భయపడొద్దు. శనికేతువుల యొక్క సంఘర్షణ, కుజకేతువుల యొక్క సంఘర్షణ, పిశాచ యోగం, అది యావత్ ప్రపంచం మీద దాని యొక్క ప్రభావం ఉంటూనే ఉంటుంది. కానీ కొంత వైరస్ ప్రభావం కూడా ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయి కనుక జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాల్సిన అవసరం ఉంది. ఆ సమయానికి కొంచెం అలర్ట్గా ఉంటే మరింత మంచిది. ఇక మొదటి పాయింట్కి వద్దాం. మే నెల 21వ తేదీ ఉదయం నుంచి 24వ తేదీ మధ్యాహ్నం 1:09 వరకు ఉద్యోగము, వ్యాపారము, ఆరోగ్యము, సంతానము, విధి నిర్వహణ, వాహన డ్రైవింగ్ కావచ్చు, సొంత ఇల్లు కావచ్చు, అద్దె ఇల్లు కావచ్చు, ఆరోగ్య విషయాలు కావచ్చు, వీటన్నింటిలో కూడా కొంత అధిక శ్రద్ధ ఉంచాలి. శ్రద్ధ ఉంచుతారు, కానీ ఒక్కోసారి ఆరోగ్యం పైన శ్రద్ధ ఉంచరు. ఒక్కోసారి ఉద్యోగం పైన కూడా పై అధికారులు ఏదైనా మెమో ఇస్తే వాడిదేంలే ఇప్పుడు ఇస్తుంటాడులే అని కొట్టి పారేస్తుంటారు. లేదా అంతకుముందు ఎప్పుడన్నా ఒక విషయం జరిగి ఉంటే దాన్ని మళ్ళా పునరావృతం అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి కనుక కొంచెం బీ అలర్ట్. అయితే ప్రమాదకరం అంటూ ఏముండదు, కానీ కొన్ని జాగ్రత్తలు ఉండి తీసుకోవాలి. ఇక్కడ మాటలు అక్కడ మాట ఇక్కడ చెప్పేటువంటి వారు ఎక్కువ ఉంటారు కనుక మీ మీద పై అధికారులకి ఏదైనా ఫిర్యాదులు అనేటువంటి అవకాశాలు ఉంటాయి కనుక కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోండి, వాహన డ్రైవింగ్లు కూడా జాగ్రత్తలు తీసుకోండి. నెక్స్ట్ ఇక రెండవ పాయింట్కి వచ్చేసి మే 24వ తేదీ మధ్యాహ్నం 1:09 ప్రారంభమై 28వ తేదీ మధ్యాహ్నం 1:37 వరకు టైం అంతా ఇది ఆహ్లాదంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. దంపతుల మధ్య అనుకూల పరిస్థితులు ఉంటాయి, ప్రేమికుల మధ్య ఇంకా అనుకూల పరిస్థితులు ఉంటాయి. వ్యాపార భాగస్వాములు చాలా జోష్గా ఉంటుంటారు. వివాహం కానటువంటి వారికి చిన్న స్వల్ప వెసులుబాటు లాంటిది లభిస్తుంటుంది. లివింగ్ రిలేషన్లో ఉంటారు, ఇంకా వారి హవా వారి కొనసాగుతూ ఉంటారు. ఇకపోతే ఏదైనా శరీరంలో చిన్నపాటి అనారోగ్యం లాంటిది ఏదైనా ఉందనుకోండి, డాక్టర్ గారి దగ్గరికి పోతే అదేమీ లేదండి, ఈ మందులు వేసుకోండి అని చెప్పి మంచి మాటలు చెప్తారు. ఆ రిపోర్ట్స్ కూడా ఒక విధంగా అనుకూలంగా ఉంటుంది. కొంత రుణభారం తగ్గటానికి కించిత్ అవకాశాలు ప్రారంభమైనట్లుగా అనిపిస్తుంటుందన్నమాట. దీనికి తోడు కొంచెం ఆరోగ్య విషయంలో కూడా మెరుగుపడినట్టుగా డాక్టర్ గారు చెప్తారు. రుణభారం తగ్గుతున్నట్టుగా అవకాశాలు వస్తుంటాయి. దంపతుల మధ్య ఆనందోత్సవాలతో ఉంటారు కనుక ఇబ్బంది లేకుండా కొంచెం ఆనందంగా, మొదటి పాయింట్ కంటే రెండవ పాయింట్ కొంచెం ఆనందంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. మరి మూడో పాయింట్ చూద్దాం. మూడో పాయింట్లోనే అష్టమచంద్ర దోషము అంటారు. ప్రతి నెల కూడా ఒక 2 లేక 2 రోజు అష్టమచంద్ర దోషము అంటారు. అష్టమచంద్ర దోషం అంటే ఏం లేదు, మీ రాశికి 8వ రాశిలో చంద్రుడు సంచారం చేసేదాన్ని అష్టమచంద్ర దోషము అంటారు. అది 28వ తేదీ మధ్యాహ్నం 1:37 నుంచి 28 మధ్యాహ్నం 1:37 నుంచి 30 మధ్యాహ్నం 3:43 దాకా అష్టమచంద్ర దోషము. ఇది అనుకూలమైనది కానే కాదు. ఒక్కోసారి ఆ సమయంలో మనం కావాలని వ్యతిరేక పనులు చేస్తుంటాం. పొయ్యి మీద పాలు పెట్టేస్తాం, అటేటో షికార్లు కొడుతుంటాం, ఇలా పొంగుతాయి, ఏవో జరుగుతుంటాయి. ఒక్కోసారి సమయానికి తాళం వేయకుండా పక్కకు పోతాం, జరిగేవి జరుగుతుంటాయి. డ్రైవింగ్లో జాగ్రత్తగా ఉండాలి, ఆలోచనలు జాగ్రత్తగా ఉండాలి. కొంచెం ఎక్కువగా
బంగారు నౌకలు ఆభరణాలు తెగేసుకొని కొంతమంది వెళ్తుంటారు, కార్యక్రమాలకు అటు ఇటు తిరుగుతుంటారు. ఆ టైంలో కొంత చోరీలు కూడా జరుగుతుంటాయి. దాన్నే అష్టమచన దోషం అంటారు. ఏదేమైనా 28వ తేదీ మధ్యాహ్నం 1:37 నుంచి 30 మధ్యాహ్నం 3:43 దాకా జాగ్రత్త తీసుకోవాలి. డ్రైవింగ్లో జాగ్రత్త తీసుకోవాలి. మరి అక్కడి నుంచి అంటే అది అష్టమచన దోషం తప్పిపోయినప్పటికీ కూడా 30వ తేదీ మధ్యాహ్నం 3:43 నుంచి 31వ తేదీ అర్ధరాత్రి వరకు అది కూడా సాదాసీదాగా వెళ్ళిపోతుంది. తండ్రితో చిన్నాన్న, పెదనాన్న, మేనత్తలు, మేనత్త భర్తలు, చిన్నాన్న పెదనాన్న భార్యలు, వాళ్ళ కుమారులు, కుమార్తెలు, అలాంటి వారితో ఏదన్నా సంభాషణ కొనసాగుతుంటే కోపాలంగా మాట్లాడకుండా, కలహాలకు వెళ్లకుండా ఏదో సాదాసీదాగా ఉండటానికే ప్రయత్నం చేయండి. అనవసరంగా లేనిపోయినటువంటి మాటలు, బావా వాళ్ళు ఏదో చెప్పారు, వదిన వీళ్ళెవరో చెప్పారు, పిన్నమ్మ వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, ఈ అత్తమ్మ చెప్పు, ఇలాంటి వద్దు. ఇటు వినటం, అటు వదిలేయటం అంతే. అనవసరంగా పీకి పాకాన్ని పెట్టుకుంటే మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంటాయి. ఇన్ కేస్ నాన్నగారు కనుక ఏదైనా చెప్పినా, తండ్రి గారు చెప్పినా కొంచెం వారితో కలహప్రదమైన వాతావరణంలోకి కాకుండా కొంచెం అలాగే చూద్దాం, నేను బిజీగా ఉన్నాను, పని కాగానే తప్పకుండా ఒక చిన్నవే సమర్పిస్తుంటే చక్కగా అనుకూలంగా ఉంటుంది. ఇక నెక్స్ట్ వృశ్చిక రాశి జాతకులకి ఈ 11 రోజుల్లో ఏ రోజులు వ్యతిరేకమో అది తెలుసుకుందాం. విశాఖ నక్షత్ర 4వ పాదంలో జన్మించినటువంటి జాతకులకి 27వ తేదీ మంగళవారం ఉదయం 5:27 నుంచి 28వ తేదీ ఉదయం 5 గంటల వరకు అనుకూలమైన సమయం కాదు. క్రొత్త కొనుగోళ్ళు అవి చేద్దాం, అవి కొందాం వద్దు. రొటీన్ కార్యక్రమం చేసుకోవచ్చు. ఇక అనురాధ నక్షత్రంలో జన్మించిన జాతకులు 28వ తేదీ బుధవారం ఉదయం ప్రారంభించి 28వ తేదీ అర్ధరాత్రి వరకు, అంటే 28వ తేదీ ఉదయం 5 గంటల నుంచి 28వ తేదీ రాత్రి సెకండ్ షో సినిమా అయ్యేంత వరకు వారికి వ్యతిరేకమైన సమయం. అందువలన ఆ సమయంలో కూడా కొత్త కార్యక్రమాలకి శ్రీకారం చుట్టకూడదు. పాత కార్యక్రమాలే చేసుకోవాలి, రొటీన్ కార్యక్రమం చేసుకోవాలి. ఇక జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన జాతకులకి 28వ తేదీ బుధవారం అర్ధరాత్రి 12 గంటల దగ్గర నుంచి 29వ తేదీ గురువారం రాత్రి 10:38 వరకు వారికి కూడా అనుకూల సమయం కాదని గమనించాలి. రొటీన్ కార్యక్రమం మాత్రం చక్కగా చేసుకోవచ్చు. ఏదేమైనా జూన్, జూలై నెలల్లో సిస్టమేటిక్గా, ప్లానింగ్గా ప్రతిదీ ఏం చేయాలా, ఎలా చేయాలా, ఎప్పుడు చేయాలా, ఎంతవరకు చేయాలా, ఎవరితో చేయాలా, ఎలాంటి పనులు చేయాలా, ఎలాంటి పనులు చేయకూడదు అనేది ఒక మెథాడికల్ ప్రిపరేషన్, ఒక పద్ధతిగా టైం టేబుల్ ప్రకారంగా ఇప్పటి నుంచి ఫాలో కావడానికి ప్రయత్నం చేయండి. శుభం.